రెండు మూడు ఇంపార్టెంట్ విషయం మీకు తెలియాలి, అందరికీ తెలియాలి. అది చెప్పడానికి కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఒకటి, రీసెంట్గా హౌసింగ్ సంబంధించి ఒక జియో రిలీజ్ అయింది మరియు గైడ్లైన్స్ కూడా రిలీజ్ అయినాయి. ఈ గైడ్లైన్స్ పరంగా ఎస్సీ బెనిఫిషరీస్, ఎస్టీ బెనిఫిషరీస్, బీసీ బెనిఫిషరీస్ త్వరగా హౌసెస్ కంప్లీట్ చేయాలి. ఈ సందర్భంగా అదనంగా ఒక ఎస్సీ, ఒక బీసీ ఫ్యామిలీకి 50,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఎస్టీ బెనిఫిషరీస్కి అదనంగా 75,000 అనౌన్స్ చేయడం జరిగింది. పీవీటీజీ బెనిఫిషరీ ఉంటే, పీవీటీజీ అంటే వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్, అక్కడ 1,00,000 అనౌన్స్ చేయడం జరిగింది. సో చిత్తూరు జిల్లాలో అటువంటి 17,800 అటువంటి బెనిఫిషరీస్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన. సో ఆల్మోస్ట్ సుమారుగా 120 కోట్ల వరకు అందరూ హౌసెస్ కంప్లీట్ చేస్తే, సో 120 కోట్ల వరకు అదనంగా గవర్నమెంట్ నుంచి సాయం చేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఫస్ట్ ఇష్యూ. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక వారంలో హౌసింగ్ సర్వే చేయడం జరుగుతుంది. హౌసింగ్ సర్వే అంటే ఎక్కడెక్కడ హౌసెస్ ఆల్రెడీ గతంలో శాంక్షన్స్ అయినాయి, బేస్మెంట్ లెవెల్ నుంచి కంప్లీషన్ స్టేజ్ మధ్యలో ఉన్నాయి, అటువంటి బెనిఫిషరీస్ కోసం ఈ స్కీమ్ ఆర్ ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా సాయం చేయడం జరుగుతుంది. సో మీకు అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లాలో సుమారుగా అంటే లాస్ట్ చాలా సంవత్సరం నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 75,000 హౌసెస్ ఉంటే 50,000 హౌసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగినాయి. సో ఈ హెల్ప్ తోటి ఆల్మోస్ట్ 18,000 ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతారు. 15 నుంచి మనం హౌస్ టు హౌస్ సర్వే కూడా స్టార్ట్ చేస్తున్నాము. హౌస్ టు హౌస్ సర్వే చేసి ఏం చేస్తున్నాము, హౌస్ టు హౌస్ సర్వేలోనే ఎవరెవరు బిఎల్ స్టేజ్లో ఉన్నారు, ఆర్సీ అంటే స్లాబ్ స్టేజ్లో ఉన్నారు, లెంటన్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి అదనంగా ఎఫ్టీయూ జనరేట్ చేయడం జరుగుతుంది. ఎఫ్టీ జనరేట్ చేసి వాళ్ళకి ఇది పే చేయడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళు మెటీరియల్ కూడా కొనాలి, స్టీల్ కొనాలి, ఇంకా మెటీరియల్ కూడా కొనాలి, ఇది కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక స్టెప్. అండ్ మనము ఇది చేస్తే ఈ ఫైనాన్షియల్ సాయం చేయడం జరుగుతుంది. ఇది ఒక్క ఇంపార్టెంట్ విషయం. మీకు డీటెయిల్డ్ గైడ్లైన్ ఇస్తాము. అదనంగా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎవరు కంప్లీట్ చేశారు అంటే కంప్లీట్ అయిపోయింది హౌసెస్ అంటే ఇప్పుడు లాస్ట్ 6 monthsలో చూస్తే ఆల్మోస్ట్ 5,500 హౌసెస్ కంప్లీట్ కూడా అయినాయి. సో డిసెంబర్ నుంచి మార్చ్ వరకు కూడా ఎవరెవరు కంప్లీట్ చేశారు కానీ ఇంకా బిల్స్ వాళ్ళు పెట్టలేదు, ఈ స్కీమ్ ద్వారా ఆ బెనిఫిషరీస్ కూడా సాయం చేయడం జరుగుతుంది. సో సుమారుగా వాళ్ళు కూడా బేసిక్లీ బెనిఫిట్ అవుతారు. సో ఇది హౌసింగ్ సంబంధించి మీకు డీటెయిల్డ్ గైడ్లైన్ ఇస్తాము. మీరు దయచేసి ఈ డీటెయిల్డ్ గైడ్లైన్ చదవండి, ఒక 5 నిమిషం పడతాయి. బట్ ముఖ్యంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ బెనిఫిషరీస్ కోసం ఇది ఒక మంచి స్కీమ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అదనంగా సాయం చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లాస్ట్ 4 months ముందు మనం రెవెన్యూ రీసర్వే గ్రామ సభలు పెట్టాము. అంటే రెండు పెట్టాం గ్రామ సభ. ఒకటి రెవెన్యూ రీసర్వే, అంటే రీసర్వే సంబంధించి గ్రామంలోనే గ్రామ సభ పెట్టాము ఆల్మోస్ట్ 320 గ్రామాలకి. ఇంకా రెవెన్యూ గ్రామ సభలో పెట్టాం, అంటే అన్ని గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభ పెట్టాం. మీ అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లాలో రెవెన్యూ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కారణం ఒకటి, ఎక్కువ సంఖ్యలో డీకేటీ పట్టా ఉంటాం. సెకండ్, వెబ్లాండ్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం. సో ఈ రెండు గ్రామ సభలో చాలా అంటే గ్రీవెన్సెస్ వచ్చినాయి. అండ్ నేను ఇప్పుడు రెవెన్యూ గ్రామ సభ అంటే రెవెన్యూ సదస్సులకు సంబంధించి మాట్లాడుతున్నాను. రెవెన్యూ సదస్సులో మాట్లాడితే ఒక 10,000 గ్రీవెన్సెస్ వచ్చినాయి. 10,000 గ్రీవెన్సెస్లో మామూలుగా రెవెన్యూ గ్రీవెన్సెస్ ఎట్లా ఉంటాయి, ఒక బెనిఫిషరీ ఒక అప్లికేషన్ ఇస్తే రెవెన్యూ వాళ్ళు ఎట్లా రిప్లై ఇస్తారు, ఇది మీకు చేయడం జరుగుతుంది, ఇది సర్వే చేసిన తర్వాత మీకు రిజాల్వ్ చేస్తాము, మీరు మ్యూటేషన్కి అప్లై చేయండి, మీ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. అంటే ఫ్యూచర్ టెన్స్ అని జనరల్గా మనం మాట్లాడతాం.
సో నేను చెప్పాను మీరు ఫ్యూచర్ టైంలో ఎవరు మాట్లాడకూడదు, అండ్ ఫ్యూచర్ టైమ్స్లో మాట్లాడితే ఎవరికి బేసిక్లీ సాయం ఉండదు. సో ఆ అప్రోచ్తో లాస్ట్ ఒక 4 నెలలు సుమారుగా 1500 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఈ 1500 ఫైల్స్ అంటే ఎవరికి ఎక్స్టెంట్ ప్రాబ్లం ఉంటే, పేరు ప్రాబ్లం ఉంటే, క్లాసిఫికేషన్ ప్రాబ్లం ఉంటే, సర్వే నెంబర్లో తప్పులు సర్వే నెంబర్ ఉంటే, ఎల్పిఎం రీసర్వేలో ఎల్పిఎంలో కరెక్ట్ ఎక్స్టెంట్ కాకపోవడం, ఆల్మోస్ట్ 1500 ఫైల్ రిజాల్వ్ చేసాం. అంటే ఆన్లైన్లో పెట్టిన తర్వాతనే గ్రీవెన్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఇంకొక 600 ఫైల్స్ సుమారుగా చేయడం జరుగుతుంది. సో ఈ రెవెన్యూ సంబంధించి తహసీల్దార్స్కి కూడా ఏం చెప్పడం జరుగుతుంది, వాళ్ళు బెనిఫిషరీస్తో కలవాలి, బెనిఫిషరీస్తో కూర్చోవాలి. సివిల్ కోర్ట్, సివిల్ కేసెస్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేకుండా మిగతా అన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం వేర్ మనం కొన్ని ఏరియాలో యాక్చువల్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాము అండ్ 1500 ఫైల్ క్లియర్ చేశాము. సో ఇది ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ 22 వేలు కానీ వెబ్లెంట్ కరెక్షన్ కానీ ప్రొసీజర్ ఏమిటి, తహసీల్దార్ ఫైల్స్ ఆర్డీఓకి సబ్మిట్ చేస్తారు, ఆర్డీ నుంచి సెక్షన్కి వస్తుంది, సెక్షన్ నుంచి జేసీకి వస్తుంది, మళ్ళీ ఆ ఫైల్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ జేసీ వెనుక పంపిస్తారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా అయినా జేసీ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడే కూర్చొని తహసీల్దార్స్ పిలుచుకుని ఇమీడియట్గా అక్కడే ఫైల్ స్టడీ చేస్తున్నాము. అలా చేస్తే గత 6 నెలల్లో ఎంత ఫైల్ క్లియర్ చేశామో గత 45 రోజుల్లోనే ఎక్కువగా ఫైల్ క్లియర్ చేశాము. సో ఇప్పుడు విఆర్ఓస్ కూడా ఏం చెప్తున్నాము, మీరు కూడా ఫైల్స్ ప్రిపేర్ చేయాలి. సో ప్రజలకి మెసేజ్ అంటే ఏమి ఇస్తున్నాము, మీకు ఆ వెబ్లైన్ సమస్య ఉంటే, ఆన్లైన్ రికార్డ్స్ లేవు, కరెక్ట్గా లేవు, మీరు తహసీల్దార్స్కి అప్రోచ్ అవ్వాలి. తహసీల్దార్ నుంచి మీకు రిప్లై రాకపోతే మండే పీజీఆర్ఎస్ గ్రీవెన్స్కి రావచ్చు. సో దట్ మీకు సమాధానం చేయడం జరుగుతుంది. అది ఒక రెవెన్యూలో ఒక చేంజ్ చేయడం జరిగింది. ఆ చేంజ్ చేస్తే ఫైల్ మూవ్మెంట్ కొద్దిగా ఎక్కువ అయింది అండ్ స్పీడ్ కూడా వచ్చింది. ఇది వచ్చే ఒక 6 నెలల వరకు చేయడం జరుగుతుంది. మనం ఈ స్పీడ్తో వెళ్తే కనీసం జిల్లాలో 3000 నుంచి 4000 ఫైల్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ నెక్స్ట్ 6 మంత్స్ కూడా మనం ఆ పనిలోనే ఉంటాం. సో దట్ గ్రీవెన్సెస్ తగ్గుతాయి. ఎందుకంటే గ్రీవెన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. జూన్ 2024 నుంచి ఇప్పుడు వరకు చూస్తే 55,000 గ్రీవెన్సెస్ వచ్చాయి. 55,000 గ్రీవెన్సెస్ అంటే ఈ ఆల్మోస్ట్ 3-4 జిల్లా కలిపితే కూడా చిత్తూరు జిల్లాలో 20 గ్రీవెన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక ఛాలెంజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అండ్ గ్రీవెన్సెస్ రిజాల్వ్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడెక్కడ లీగల్ ఇష్యూస్ లేవు, సివిల్ డిస్ప్యూట్స్ లేవు, మనం హియరింగ్ చేస్తున్నాము, ఫీల్డ్కి కూడా వెళ్తున్నాము, తహసీల్దార్స్ కూడా హియరింగ్ చేస్తున్నారు. సో కొన్ని ఏరియాస్లో మనకి సక్సెస్ కూడా వస్తున్నాయి. ఇది రెవెన్యూ సంబంధించి. సో రెవెన్యూ సంబంధించి ఖచ్చితంగా మండే మామూలుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి 250 నుంచి 300 గ్రీవెన్సెస్ వస్తున్నాయి. అండ్ జిల్లాలో 2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు. కొన్ని కేసుల్లో ఆ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ కూడా ఫీల్డ్కి పంపిస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా ఏం చేశాము, కలెక్టరేట్లో ఒక 15 డీటీ ఉన్నారు, ఆ డీటీస్ కూడా ఫీల్డ్కి పంపిస్తున్నాము. సో దట్ మనకి కరెక్ట్ సూచన వస్తుంది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది రెవెన్యూ సంబంధించి. నేను ఎంజీఆర్జేస్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఈ జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు చూస్తే 95 crore రోడ్ శాంక్షన్ చేశాము అండ్ 48 కోట్ల గోకులం షెడ్స్ శాంక్షన్ చేశాము. సో నంబర్స్ మాట్లాడితే 1500 రోడ్ శాంక్షన్ చేశాము, 2100 గోకులం షెడ్ శాంక్షన్ చేశాము. సో 1600లో ఇప్పటి వరకు 1250 రోడ్స్ ఆన్లైన్ పరంగా క్లియర్ చేయడం జరిగినాయి. సుమారుగా 65 కోట్ల బిల్స్ పెట్టడం జరిగినాయి. సో యూ కెన్ సే దాట్ జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 65 కోట్ల వరకు పని ఆన్లైన్ రిపోర్ట్ అండ్ ప్రాపర్ రిపోర్ట్ పరంగా చేయడం జరిగింది. ఇంకా కాకుండా 48 కోట్ల గోకులం షెడ్స్ చూస్తే
1360 గోకులం షెడ్స్, ఆల్మోస్ట్ 25 కోట్ల వరకు గోకులం షెడ్స్ కూడా కంప్లీట్ జరిగినాయి. సో 65 ప్లస్ 26 ఆల్మోస్ట్ 91 కోట్ల వరకు ఇది యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి బిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. బిల్స్ క్లియర్ అవుతే మిగతా పనులు కూడా ఒక నెలలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా చేయడం జరిగింది. అంటే ఇది డిస్ప్యూటెడ్ కాదు, ప్రోగ్రెస్లో కూడా కాదు. మీరు ఇండిపెండెంట్గా వెరిఫై చేసుకోవచ్చు. ఆన్లైన్ రిపోర్ట్ కావాలంటే కూడా షేర్ చేసుకోవచ్చు. రెండోది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. అండ్ 120 కోట్లు రోడ్స్ ప్రపోజల్స్ తయారు చేశారు. సో మన బేసిక్లీ అటెన్షన్ అంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఎక్కువగా ఉన్నాయి, అంటే SC/ST హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో జీడీ నెల్లూరులో సీఎం సార్ వచ్చారు, 30 కోట్లు శాంక్షన్స్ ఇచ్చాము. పూతలపట్టులో ఆల్మోస్ట్ 22 కోట్లు ప్రపోజల్స్ తయారు చేయడం జరిగినాయి. నగరిలో 21 కోట్లు తయారు చేయడం జరిగినాయి. పల్లెనేరులోనే ఒక 15 కోట్లు, యాజ్ వెల్ యాజ్ కుప్పం కాన్స్టిట్యున్సీలో 18 కోట్లు, అండ్ పొంగనూరు కాన్స్టిట్యున్సీలో ఒక 10 కోట్ల వరకు, చిత్తూరు కాన్స్టిట్యున్సీలో కూడా అర్బన్ ఏరియా కాబట్టి రూరల్ ఏరియా 10 కోట్ల వరకు ప్రపోజల్ తయారు చేయడం. సో ఈ 120 కోట్లు కూడా ఈ నెల అంటే ఫైనాన్షియల్ ఇయర్ అని ముందు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో కూడా BT అప్రోచ్ రోడ్స్, CC రోడ్స్, లేఅవుట్స్, కాలనీస్ రోడ్, SC/ST హ్యాబిటేషన్ రోడ్స్, మైనారిటీ హ్యాబిటేషన్స్ ఉన్నాయి, అటువంటి రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీకు ఆ ప్రోగ్రెస్ కూడా మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్. సో దట్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. రూరల్ కనెక్టివిటీలో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా కాకుండా MP గారు కూడా ఆల్మోస్ట్ 5 కోట్ల వరకు శాంక్షన్ ఇచ్చారు. ఈ దీంట్లో రోడ్స్ ఒక ఆల్మోస్ట్ 2,50 లక్షల వరకు MP గారు రోడ్ శాంక్షన్ చేశారు. ఆల్మోస్ట్ 47 లక్షలతోటి 4 హోస్టల్ శాంక్షన్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక 50 లక్షలతో ఇచ్చారు. బస్ షెల్టర్, కమ్యూనిటీ హాల్, యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇంకొక కోట్లు ఇచ్చారు. అలా చేస్తే సుమారు ఒక 90 వర్క్స్ ఇచ్చాము. 90 వర్క్స్లో 71 వర్క్స్ కంప్లీట్ చేశాం. కంప్లీట్ అంటే బిల్ పే చేయడం జరిగింది. రోడ్స్, డ్రైనేజ్లు, హాస్టల్స్. సో ఇవి కూడా ఈ నెలలో కంప్లీట్ అవుతుంది. అండ్ వచ్చే సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఇంకొక 5 కోట్ల ప్లాన్ తోటి డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. కొన్ని ప్రాజెక్ట్స్ అంటే లైబ్రరీస్ ఆర్ స్కూల్లో ఒక కంప్యూటర్ ల్యాబ్, ఒక జూనియర్ కాలేజ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా MP గారితో కోఆర్డినేట్ చేసి ఇది ప్లానింగ్లో ఉంటుంది. ఈ బేసిక్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఒక ప్లాన్. సో ఈ 120 కోట్లతో ఖచ్చితంగా SC/ST ఏరియాలోనే ఇప్పుడు మీకు ఆ డెవలప్మెంట్ కనిపిస్తుంది. కుప్పం గురించి మాట్లాడితే రీసెంట్ క్యాబినెట్లో ఒక 5 కోట్ల ప్లాన్ మీరు కూడా చదివారా? 5 కోట్లతోటి హెల్త్ ఇంటర్వెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ హెల్త్ ఇంటర్వెన్షన్ ఎట్లా ఉంటుంది? టాటా MD డయాగ్నోస్టిక్ అండ్ మెడికల్ ఒక కంపెనీ, లైక్ TCS ఒక కంపెనీ, టాటా MD కూడా ఒక కంపెనీ, టాటా గ్రూప్. వాళ్ళు ఎయిమ్స్లో, కోలార్ డిస్ట్రిక్ట్లో, యాజ్ వెల్ యాజ్ ఒడిశాలో కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ చేశారు. పైలట్ ప్రాజెక్ట్స్ అంటే ఈ సిటిజన్స్ ఎవరెవరు ప్రైమరీ హెల్త్ సెంటర్కి వస్తున్నారా వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ మనం ఇస్తున్నాం లేదా, వాళ్ళకి టెలిమెడిసిన్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి కరెక్ట్గా మందులు ఇవ్వడం జరుగుతున్నాయా లేదా, ఎవరెవరు బేసిక్లీ క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు, రెఫరల్ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, అటువంటి అంశాల మీద ఒక 5 crore ప్రాజెక్ట్ క్యాబినెట్ ద్వారా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇది June 1st ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. సో ప్రతి PSCలోనే కుప్పం ఏరియాలో 13 PSCs ఉన్నాయి. ప్రతి 13 ఏరియాలోనే స్పెషలిస్ట్ తోటి ఒక టెలికన్సల్టేషన్ ప్లస్ ఆన్లైన్ రికార్డ్స్ పెట్టడం, రెఫరల్ సిస్టమ్, మేనేజర్స్ అపాయింట్ చేయడం, అక్కడే ఒక 20 సెంటర్స్ కాల్ సెంటర్ రావడం, ఒక కొత్త యాప్ డెవలప్మెంట్ చేయడం, అటువంటి యాక్టివిటీస్ ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇది మీకు జూన్ నుంచి ఇది అమలు చేయడం జరుగుతుంది. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్. అటువంటి ఎక్కడ జరగట్లేదు. కర్ణాటకలో కూడా ఒకటి చోట కోలార్లో జరిగింది. సో అటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇప్పుడు కుప్పంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ద్వారా అంటే సక్సెస్ అయిపోతే మొత్తం చిత్తూరు జిల్లాలో కూడా పెట్టడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో 46 PSCs ఉన్నాయి. ఆ PSCలో డాక్టర్స్కి, స్టాఫ్ నర్సెస్కి ముందుగా తెలియడం జరుగుతుంది మీకు అటువంటి రిస్కీ పేషెంట్స్ ఉన్నారు,
అంతమంది పేషెంట్స్ బీపీ మెడిసిన్స్ తీసుకోవట్లేదు, డయాబెటీస్ గురించి బేసిక్లీ ఆలోచన తక్కువ ఉంది, వారు ఆస్తమా గురించి సమస్యలు ఉన్నాయి. బికాజ్ వాళ్ళు సిటిజన్స్తో ఫోన్ సెంటర్లో మాట్లాడతారు, రికార్డ్స్ డిజిటైజ్ చేస్తారు. మీ అందరికీ తెలుసు, డిజిటైజేషన్ చేస్తే, ఆన్లైన్ అంతా చేస్తే, రికార్డ్ మెయింటైన్ చేస్తే మానిటరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది శివన్ గారి ద్వారా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో మీకు జూన్ నుంచి కుప్పంలో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఇంకొక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ కుప్పంలో లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది అంగన్వాడీకి సంబంధించి. సో కుప్పంలో ఆల్మోస్ట్ 21,000 పిల్లలు చదువుతున్నారు. 400 వరకు 250 వరకు అంగన్వాడీలు ఉన్నాయి. ఈ 21,000 పిఎస్సి 21,000 పిల్లలకి ఒక కేర్ అండ్ గ్రో, ఒక స్పెషలైజ్ ఏజెన్సీ సెలెక్ట్ చేయడం జరిగింది. సుమారుగా 2,90,00,000, అంటే ఒక చైల్డ్ మీద 1,300 రూపాయలు స్పెండ్ చేస్తున్నారు. ఈ 1,300 రూపాయలతోటి అక్కడ స్పెషలైజ్డ్ ట్రైనింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ప్లస్ వాళ్ళు ఒక ఏజ్ బట్టి వాళ్ళకి బేసిక్లీ డెవలప్మెంట్ ఇండికేటర్స్ వస్తున్నాయా లేవా, హైట్ పెరుగుతుందా లేదా, ఈ మాట్లాడుతున్నారా లేదా, తర్వాత పేరెంట్స్ ఇంటరాక్షన్, ప్లస్ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్కి ట్రైనింగ్, కెపాసిటీ అడిషన్, మెటీరియల్ ప్రొవైడ్ చేయడం. ఇది ఒక 21,000 మంది పిల్లలకి ఇది చేయడం జరుగుతుంది. ఇది ఏజెన్సీ కూడా ఈ నెలలో సెలెక్ట్ చేశాము, ఫైనాన్షియల్ అప్రూవల్ వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ నుంచి ఇది చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అంగన్వాడీ పిల్లలకి ఈ ప్రాజెక్టు 2.9 crore తోటి ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ కూడా డెవలప్మెంట్ ఇది మన ప్లాన్ ఉంది. సో ఇది ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ. ఇండస్ట్రియలైజేషన్ కోసం కూడా గవర్నమెంట్ ద్వారా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ప్రతి కాన్స్టిట్యున్సీలో అవ్వాలి, 10 ఎకరాల నుంచి 50 ఎకరాల వరకు. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇది ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐడెంటిఫికేషన్ తర్వాత అక్కడ ఏమేమి చేయాలి, సో దట్ ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళ దగ్గర అవైలబుల్ ప్లాట్స్ ఉంటాయి. ఈ యాక్టివిటీ కూడా ఒక 3 నుంచి 4 నెలల వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో 4 నెలల తర్వాత ఎవరికి ఏం రేట్లో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. సో దట్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఫాస్ట్ అవ్వచ్చు, ఇన్వెస్టర్కి ఒక క్లారిటీ ఉంటుంది. ఇది కూడా బేసిక్లీ చిత్తూరు జిల్లాలో, అంటే ప్రతి జిల్లాలో చేయడం జరుగుతుంది, చిత్తూరు జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా నేను డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడుతున్నాను, బికాజ్ సమ్మర్ సీజన్లో మనం ఉన్నాము. సో చిత్తూరు జిల్లాలో లాస్ట్ ఒక 1 month నుంచి మనం గ్రౌండ్ లెవెల్లో అంటే మానిటరింగ్ ఏం చేస్తున్నాము, ఎక్కడైనా బోర్వెల్స్ ఫెయిల్ అయినాయి, రీఛార్జ్ అవసరం, పబ్లిక్ ట్యాప్ పనిచేయట్లేదు, వాటర్ లీకేజీస్ ఉన్నాయి, తర్వాత ఈ కరెక్ట్గా శానిటేషన్, వాటర్ ట్యాంక్స్ చుట్టుపక్కల జరుగుతుందా లేదా, ఇది యాక్చువల్గా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓస్కి చెప్పాం. లాస్ట్ 3 monthsలో జెడ్పీ ద్వారా 8 కోట్ల రూపాయల ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి కేటాయించడం జరిగింది. 8 కోట్లు తక్కువ అమౌంట్ కాదు. ఈ 8 కోట్లతోటి బోర్వెల్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, పంప్ సెట్ అది ఇవ్వాలి చెప్పడం జరుగుతుంది. సో అలా చూస్తే జిల్లాలో చాలా బోర్వెల్స్ ఉన్నాయి, అంటే రీఛార్జ్ చేయాలి మనం, చాలా అంటే పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి, అంటే రిపేర్స్ ఉన్నాయి, అది రిపేర్ చేయాలి, పైప్ లైన్ లీకేజెస్ ఉన్నాయి, ఇవి రిపేర్ చేస్తున్నాము. సో దట్ నెక్స్ట్ 3 months ఒక ఇంపార్టెంట్ టైం, సో దట్ వాటర్ ట్యాంకర్ తీసుకోకుండా వాటర్ సప్లై చేయాలి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చూస్తే 95 హ్యాబిటేషన్లోనే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఇప్పుడు కొన్ని మున్సిపల్ ఏరియాస్ లైక్ పల్లెనైర్లో ఇష్యూస్ ఉన్నాయి, చిత్తూరులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తప్ప, రూరల్ ఏరియాలో ఈ నాటికి 4-5 హ్యాబిటేషన్స్ తప్ప ఇంకా ట్రాన్స్పోర్టేషన్ జరగట్లేదు. సో మీరు కూడా బేసిక్లీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటాయి. కానీ సమస్య అంటే ఈసారి అంటే ప్లస్ పాయింట్ అంటే ఏంటి, ఈసారి బడ్జెట్ అవైలబుల్ ఉంటుంది. టేక్ అన్ ఎగ్జాంపుల్ పులిచెర్ల మందు, అక్కడ ఒక 7 హ్యాబిటేషన్ సమస్య ఉంటే ఇమీడియట్గా జెడ్పీసీయూ 40 లక్షలు శాంక్షన్ చేశారు. సో అటువంటి మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే డ్రింకింగ్ వాటర్ సంబంధించి వాళ్ళు మన దృష్టికి తీసుకురావచ్చు, ఇమీడియట్గా మనం వాళ్ళకి సాయం జెడ్పీ ఫండ్స్ ద్వారా, 15 ఫైనాన్స్ ఫండ్స్ ద్వారా ఆర్ మిగతా గ్రాంట్స్ ద్వారా శాంక్షన్స్ చేయడానికి ప్రొవిజన్ ఉంటుంది. 15 రోజు జిల్లా స్థాయి రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి బాధ్యత ఫిక్స్ చేయడం జరిగింది. మీరు కూడా అటువంటి సమస్య ఉంటే, డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు.
సో ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ అంటే హౌసింగ్, ఇది మీరు ఖచ్చితంగా అందరికీ తెలియాలి. సో దట్ అదనంగా ఈ సాయంతో త్వరగా హౌసెస్ కూడా కంప్లీట్ అవుతాయి.